అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 3వ వాక్యం నుండి 6వ వాక్యం వరకు. అప్పుడు పౌలు మోపిడి పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకుకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీప నివాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకునినను న్యాయమతనిని బ్రతుకునియదని తమలో తాము చెప్పుకొనిరి. అప్పుడైతే ఆ విష జంతువును అగ్నిలో చాడించి వేసి ఏ హానియూ పొందలేదు. వారతని శరీరం వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియూ కలుగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. దేవునికి పరిశుద్ధ నామమున స్తోత్రం. ఇక్కడ పౌలు జీవితంలో తాను యెరూషలేము నుండి సరగా బంధింపబడి రోమ సామ్రాజ్యములకు కొనిపోబడుచున్నప్పుడు మార్గములో సంభవించిన కార్యములని గురించి ఇక్కడ మనం చదివి ఉన్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ స్థలములో మనం చదువుతున్నప్పుడే దీనిలో అనేక కార్యములు ఉన్నాయి. వీటిలో కొంతసేపులోనే మనుషుల యొక్క మనసు, వారి యొక్క తలంపులు ఒక వ్యక్తిని గురించి ఏ విధముగా మార్చబడి ఉన్నదో వాటిని గురించి ఈ స్థలంలో మనం చదివి ఉన్నాం. కొంచెంసేపులోనే ఒక వ్యక్తి పాపి అని నిర్ణయించి తీర్మానించి న్యాయం తీర్చి ఉన్నారు. కొన్ని నిమిషములలోనే అదే వ్యక్తిని దేవతలు మన యొద్దకు వచ్చి ఉన్నారని, దేవునికి పోలిన వారని ఆ స్థలములో వారు నిర్ణయించుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ విధముగా మనుషుల యొక్క తీర్పులు, మనుషుల యొక్క చూపులు ఇవన్నీ భావ్యమైనదిగా తన యొక్క వారు చూచుచున్న చూపులు అన్నీ వారు అంతరంగముని చూడక వారు భావ్యముగా కనబడుచున్న వాటిని మాత్రమే దర్శించి వారు న్యాయం తీర్చుతున్నారు. కానీ మన యొక్క దేవుడైతే అంతరంగములను చూసి న్యాయం తీర్చుచున్న దేవుడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ పౌలు తన యొక్క జీవితంలో తను ఒక విష జంతువు తన యొక్క చేతిని కరిచి ఉన్నదని చెప్పి వారు ముందు పాపి అని చెప్పి ఉన్నారు, దానికిను మౌనముగా ఉన్నాడు. తర్వాత దేవతల వంటి వారని చెప్పారు, దానికిను మౌనముగానే ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక మంచి ఆత్మీయ జీవితమును చేయుచున్న వ్యక్తి తన యొక్క జీవితంలో ఏ విధముగా ఉండునని ఈ వాక్యముని బట్టి చూసినట్లయితే, ఒక వ్యక్తి తమను దూషించునను వారు మౌనముగా ఉండగలరు, ఒక వ్యక్తి తన్ను పొగడునను మౌనముగానే ఉండరు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారి యొక్క జీవితంలో రెండింటికి మధ్యలో ఏ మార్పుని మనము చూడలేము. పొగడినప్పుడు సంతోషమో, నిందించినప్పుడు దుఃఖమో వారి యొక్క ముఖములలో కనబడదు. ఒక ఆత్మీయ జీవితముని చేయుచున్న వాని యొక్క జీవితములో తాను ఆ స్థలములో జరిగించిన ఒకే ఒక కార్యము, జనుల యొక్క మాటలని వినలేదు, జనులు దూషించుచున్న కార్యములని వినలేదు, పొగడటముని వినలేదు, ఏమీ చేయలేదు. తాను చేసిన ఒక కార్యము, తన యొక్క చేతులని కరుచుచు తన యొక్క చేతుల్లో రేలాడుచున్న ఆ పావుని, ఆ విష జంతువుని దులిపి దానిని అగ్నిలో వేసి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు ఆత్మీయ జీవితమని చేస్తున్న అనేక జీవితములో మనలో ఎట్టి సందర్భములోనూ మనము మన యొక్క ఆత్మీయ అనుభవములని మార్చుకొనకుండా దూషించబడుచున్న సందర్భములోను, మనల్ని పొగడుచున్న సందర్భములోను, మన యొక్క జీవితంలో మనల్ని హెచ్చించుచున్న సందర్భములు, మనల్ని తగ్గించుచున్న సందర్భములు, ఇలా ఆత్మీయ జీవితంలో అనేక అనుభవములు, అనేక సందర్భములు వచ్చును. కానీ ఆ సందర్భములలో మన యొక్క క్రియలలో ఏమాత్రము మార్పు కలగకూడదు. ఒక స్థిరమైన ఆత్మీయ జీవితమును చేసిన వ్యక్తి నిందింపబడినప్పుడు దుఃఖపడడు, పొగడినప్పుడు సంతోషపడడు. ఈ రెండును
వారి యొక్క జీవితంలో స్థిరముగా ఉంటుంది. వారు ఎన్నడను తమ యొక్క జీవితంలో ఆ కార్యములలో మారిపోవరు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ ఈ యొక్క స్థలములో పౌలు చేసి ఉన్న కార్యములలో విశేషమైనది, తన యొక్క చేతిలో అవి కరుచుచు ఉన్న విష జంతువుని దులిపి అగ్నిలో వేసి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనము ధ్యానించబోతున్న కార్యమే, మనము ఈ భూమిలో జీవించుతున్న కాలములో మనుషుల యొక్క మాటలు, అనేక కార్యములు, మనుషులు ఒక్కొక్క వ్యక్తిని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా మాట్లాడుచు, ఒక్కొక్కరు ఒక వ్యక్తి యొక్క జీవితముని గురించి పలు విధముగా వర్ణించదురు. మనుషులు వారు చెప్పుచున్న మాటలని బట్టి, వారు అనుకొనుచున్న కార్యములని బట్టి మనము మారాలంటే ఎన్నో రకములుగా మారాలి. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూసినప్పుడు కొందరు వారిని మంచివారు అనవచ్చు, కొందరు చెడ్డవారు అనవచ్చు, కొందరు నీతిమంతుడు అనవచ్చు, కొందరు దైవభక్తి గలవారు అనవచ్చు, కొందరు ఇలా అనేక విధములైన మాటల చేత ప్రతి మనుషులలో ఒక్కొక్క రకమైన మాటలు ఒక వ్యక్తిని గురించి వస్తుంది. కానీ వారిని బట్టి మన యొక్క జీవితము నీళ్ళ వలె మారిపోకూడదు. మన యొక్క జీవితము మనుషుల యొక్క మాటలని బట్టియో, మనుషులు తలంచుకొనుచున్న కార్యములని బట్టియో, మనుషులు ఆలోచించుచున్న కార్యములని బట్టియో మన యొక్క అనుభవములు మారిపోకూడదు. అనేక సందర్భములలో మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము చేస్తున్న కార్యములలో మనం అనేక సందర్భముల్లో వారు ఏమనుకుందరు, వీరు ఏమనుకుందరు అని అనుకొని అనేక ఆత్మీయ అనుభవములని మనము అనుభవించలేని పరిస్థితుల్లో కనబడుతున్నాము. కొన్ని సందర్భములలో మన యొక్క ఆత్మీయ అనుభవములని మనం బహుగా అనుభవించాలని కోరుచున్నప్పుడు మన యొక్క ఇరుగు పొరుగు వారు, మన ముందున్నవారు, వెనకున్నవారు, మన యొక్క పెద్దవారు, చిన్నవారు, వీరు ఏమనుకుందరో అనే ఆలోచన అనేక ఆత్మీయ జీవితముని ఎదగనివ్వకుండా చేయుచున్నది. ఇతరులు ఏమనుకుందరో అనే ఆలోచన కంటే దేవుడు మనకు అనుగ్రహించిన సత్యములు, ఉపదేశములు, వీటిని బట్టి జీవించకపోయినట్లయితే దేవుడు ఏమనుకుందరు అనే ఆలోచన మనలో ఉన్నట్లయితే మన యొక్క జీవితం స్థిరముగా ముందుగా కొనసాగుతూ ఉంటుంది. మనుషులు ఏమనుకుందరు అని ఆలోచించినట్లయితే మనుషులకు తగినట్టు మన యొక్క జీవితం మారుస్తూ ఉంటుంది. కానీ మనుషులు ఏమనుకుందరు అనే ఆలోచనని మాని మన యొక్క జీవితంలో ఈ విధముగా ఉన్నట్లయితే దేవుడు మనలని గురించి ఏమనుకుందరు అనే ఆలోచన మనలో ఉన్నట్లయితే స్థిరముగా మన యొక్క జీవితం కొనసాగుతుంది. ఈరోజు ఈ పౌలు ఆ విష జంతువును దులిపి వేసినట్లు మనము కూడా ఈ జనుల యొక్క మాటలు, జనుల యొక్క క్రియలు, జనుల యొక్క అనేక కార్యములని దులిపివేయవలసిన అనేక కార్యములు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. వీటిని గురించి ఈరోజు మనము ధ్యానించవలసినాము. వీటన్నిటి మధ్యలో, మనుషుల మధ్యలో, భయంకరమైన జనుల మధ్యలో, అనేక మాటల మధ్యలో, అనేక అభిప్రాయముల మధ్యలో, అనేక ఆలోచనల మధ్యలో మనము జీవించుచున్న మనము దులిపివేయవలసిన కొన్ని కార్యములు ఉన్నాయి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొట్టమొదటిగా యెషయా గ్రంథములో మనం చదువుతున్నప్పుడు అక్కడ సీయోనుని గురించి, యెరూషలేముని గురించి చెబుతున్న కార్యము అక్కడ దులిపివేయవలనని దేవుడు సీయోనుకును, యెరూషలేమునుకును ప్రకటించుతున్నారు. 52వ అధ్యాయము 1వ వాక్యము 2వ వాక్యమును చదవండి. సీయోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకునుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకునుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను, అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకునుము యెరూషలేమా, లేచి కూర్చుండము, చెరపట్టబడిన సీయోను కుమారి, నీ మెడకట్లు ఎత్తివేసి కొనుము. చాలు. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, నీవు లేచి కూర్చునుము. యెరూషలేముని గురించి దేవుడు చెబుతున్న కార్యమే ఈ యొక్క కార్యము. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, నీవు లేచి కూర్చునుమని చెబుతున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొట్టమొదటిగా ఎందుకు ఈ ధూళిని దులుపుకొనవలను,
ఎందుకు ఈ స్థలములో లేచి కూర్చొని ఉండవలనని దేవుడు యెరూషలేమునికి ఎందుకు ప్రకటించుతున్నారు, ఈ కార్యముని ఎందుకు దేవుడు యెరూషలేముతో మాట్లాడుతున్నారని మనము ధ్యానించినట్లయితే అక్కడ ఆ యెరూషలేముని గురించి దేవుడు చెప్పుచున్నారు, సున్నతి పొందని వాడును అపవిత్రుడును ఎంత మాత్రమును ఇక మీదట అందులో ఉండడు అని దేవుడు ప్రకటించుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన మీద అనేక ధూళి అని చెప్పినట్లయితే అనేక మనుషులు మన మీద వేయుచున్న నిందలు, అనేక మనుషులు మనల్ని బంధించి పలు విధములైన మాటలతో మనల్ని అవమానించుతున్న అవమానములు, నిందలు ఇవన్నీ ధూళి, వీటికి సమానమైనది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక ఆత్మీయ జీవితమును చేసిన వ్యక్తి, యెరూషలేముగా మార్చబడుతున్న వ్యక్తి, దేవుడు ఒక వ్యక్తిని యెరూషలేముగా మార్చిన తర్వాత ఆ యెరూషలేములో సున్నతి పొందని వాడును లేడు, అపవిత్రుడును లేడు. వానిని దేవుడు తన యొక్క రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరిచి ఉన్నారు. తన యొక్క ఆత్మ ద్వారా వారిని బాప్తీసము ద్వారా సున్నతి గలవారుగా మార్చి ఆ స్థలములో నూతన యెరూషలేములో నిలబెట్టుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము ఈ సంవత్సరం యొక్క చివరిలో మనం వచ్చి ఉన్నాము. ఈ సంవత్సరం యొక్క చివరిలో మనుషులు మనల్ని నిందించి ఉన్నారని, మనల్ని నేరమవుతూ ఉన్నారని, మన యొక్క జీవితంలో మనల్ని అవమానించి ఉన్నారని, మనల్ని తప్పుగా మాట్లాడి ఉన్నారని, మనల్ని గురించి హీనముగా తలంచుచున్నారని, మనల్ని ఏదో తప్పుగా అనుకొనిచున్నారని, ఇవన్నీ దేవుడు దేనికి పోల్చుతున్నారంటే, సున్నతి పొందని వాడు అందులో లేడు, అపవిత్రుడు లేడు, కావున ధూళిని దులుపుకొనుమని ఆ స్థలములో చెప్పుచున్నారు. ఎందుకు ధూళిని దులుపుకొనవలనంటే ఆ స్థలములో ఏ మనుషులు నేరమోపినను, ఏ మనుషులు మనల్ని నిందించి అవమానించినను, దేవుని ద్వారా మనము కడుగబడిన తర్వాత ఆ ధూళిని దులుపుకొనమని దేవుడు సెలవించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క సన్నిధానములో మనుషులు నిందలని గురించి ఆలోచించుచు కూర్చొని ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో నిశ్చయముగా పరిశుద్ధపరచబడలేం. మనల్ని ఆయన యొక్క రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరిచి మన యొక్క జీవితంలో బాప్తీసము ద్వారాను అభిషేకము ద్వారాను మనల్ని ఆయన వారుగా మార్చి యెరూషలేముగా మార్చి ఉన్నారు. మనల్ని చెరపట్టిన వారు అందరూ తొలగిపోయి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిశ్చయముగా మన యొక్క ఈ ధూళిని దులుపుకొని యెరూషలేమా లేచి కూర్చున్నామని దేవుడు యెరూషలేమునకు సెలవించుచున్నారు. మనం యెరూషలేముగా ఉన్నట్లయితే ఈరోజు నిశ్చయముగా మనము ధూళిని దులుపుకొని నిశ్చయముగా మన యొక్క జీవితంలో మనము ఇంకను సొమ్మసిల్లిపోయిన వారై పడిపోయిన వారై కాకుండా యెరూషలేముగా మార్చబడి ఉన్న మన యొక్క జీవితంలో ఈ ధూళి వంటి ప్రతి నిందలని మనము తొలగించుకొనుచున్నాము. ఈ ధూళి వంటి ప్రతి కార్యములని మన యొక్క జీవితంలో తీసివేసుకొనుచున్నాము. మనలో ఈ నిందలు, అవమానములు, ఇటువంటి మాటలు, అనేకులు అనుకొనుచున్న కార్యములు, వీటన్నిటిని గురించి మనము గొప్పగా ఎంచినట్లయితే మనము లేవలేము. వాటిని భారముగా ఎంచినట్లయితే నిశ్చయముగా మన యొక్క జీవితంలో లేచి మనము కూర్చొని ఉండలేము. వాటిని దులుపుకొనవలెను. ఇక్కడ పౌలు యొక్క జీవితంలో మనుషులు నిందించుచున్న నిందలని తాను పట్టించుకొనటం లేదు. తన యొక్క జీవితంలో ఆ సర్పము ద్వారానే ఈ మాటలు ఎందుల విత్తం వచ్చి ఉన్నదంటే, ఆ సర్పము తన యొక్క చేతిలో వేలాడుచుట ఆ కార్యముని వారు చూడటము ద్వారా నిందలు వచ్చి ఉన్నది. ఈరోజు అనేక మనుషుల యొక్క జీవితంలో కొందరు భావ్యముగా బయటకు చూసినప్పుడు ఒకవేళ వారి యొక్క చేతిలో పౌలు యొక్క చేతులని సర్పము కరిచి వేలాడుచున్నట్లు అనేకుల యొక్క జీవితంలో సర్పము ప్రవేశించినట్లు మన యొక్క జీవితంలో భావ్యముగా కనబడవచ్చు. సాతానుడు వారి యొక్క జీవితంలో ప్రవేశించినట్లు కనబడవచ్చు. కొన్ని సందర్భములలో వారి యొక్క జీవితంలో హాని కలుగుచున్నట్టు అనిపించవచ్చు. దానిని బట్టి ఎవరిని తీర్పు తీర్చవద్దు. ఆ దీవిలో ఉన్న జనులు వారు ఒక విషపురుగు కరిచినందున దానిని బట్టి తీర్పు తీర్చి ఉన్నారు. ఈ ధూళిని ఆ రోజు ఆ సర్పమును దులిపివేసినట్లు
ఈరోజు యెరూషలేముగా మార్చబడి ఉన్న మనము ఈ ధూళిని దులిపివేయాలి. ఇది ధూళి వంటిది. మన యొక్క జీవితంలో ఇటువంటి శోధనలు ఇవి ఏది మనల్ని ఏమీ చేయలేవు, ఏ హాని కలుగ చేయలేవు. విశ్వసించినట్లయితే మన యొక్క విశ్వాసము ద్వారా సమస్తమని జయించగలిగిన అనుభవాలను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. మార్కు సువార్తలు చదువుతున్నప్పుడు విశ్వాసము ద్వారా చదవండి. మార్కు సువార్త చివరి అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు హానికరమైన ఏది నిన్ను హాని కలుగ చేయదు, విశ్వాసము ద్వారా వాటిని జయించుచున్న అధికారముని దేవుడు ఇచ్చుచున్నానని చెప్పి ఉన్నారు. 18వ వాక్యము, చివరి అధ్యాయము 18వ వాక్యము. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. మరణకరమైనది ఏది వారికి హాని కలుగ చేయదు అని ఇక సొలొమోను చెబుతున్నారు. విశ్వాసం అని చెప్పినట్లయితే అక్షరార్థముగా ఏదో పాములో అక్షరార్థముగా శరీర ప్రకారముగా విష జంతువులు కరిస్తే హాని కలుగ చేయకుండా ఉండటము కాదు. విశ్వాసం అనేటప్పుడు ఈ నిందలు అవమానములు కూడా మనల్ని హాని కలుగ చేయలేవని విశ్వసించాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ధూళి వంటిది, ఈ ధూళి ఇటువంటి సర్పము మన యొక్క జీవితంలో అనేక విధములుగా మన యొక్క చేతులని కరిచి రేలాడుచు ఉండవచ్చు. విశ్వసించినట్లయితే మనుషుల యొక్క మాటలు, మనుషుల యొక్క నిందలు, మనుషుల యొక్క అవమానములు ఏది మనకు హాని కలుగ చేయదని మనం విశ్వసించవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ విశ్వాసముని బట్టి మన యొక్క జీవితంలో ఈ ధూళి, యెరూషలేమా ధూళి దులుపుకొనుము, యెరూషలేమా నీవు లేచి కూర్చునమని యెరూషలేమునకు దేవుడు ప్రకటించుచున్న కార్యములు ఇది. ధూళి దులుపుకొనుచున్నంత వరకు లేచి కూర్చొని ఉన్న అనుభవము దొరకదు. ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో తాను నిందింపబడుచున్నానని, అవమానించబడుచున్నానని దానిని గురించి ఆలోచించుచు ఉన్నట్లయితే తాను లేవలేడు. ఎప్పుడు తన యొక్క జీవితంలో వీటిని ధూళిని దులుపుకొనుచున్నాడో వారు తమ యొక్క జీవితంలో లేచి కూర్చొని ఉండగలరు. ఆ రోజు యెషయా గ్రంథంలో దేవుడు ప్రకటించిన తర్వాత ధూళి దులుపుకొని లేచి కూర్చునమని చెప్పిన తర్వాత దేవుడు వారిలో గొప్ప కార్యములను చేయుచున్నారు. యెరూషలేములో పాడైపోయిన పట్టణములని వాటిని బాగు చేయుచున్నారు. వారు లేచి కూర్చొని ఉన్న తర్వాత యెరూషలేములో ఒక గొప్ప వెలుగు ప్రకాశింపబడుతున్నది. ఈరోజు మనలో మనము కృంగిపోయి వ్యాధి, బలహీనతలు, అనేక కార్యములు మనలో కనబడుటకు కారణము ధూళితోనే మనము పండుకొని ఉన్నాము. ఆ ధూళి దుమ్ముని దులిపివేయాలి. అవి ఉన్నంత వరకు మనుషుల యొక్క జీవితంలో వ్యాధి, ఇటువంటి కార్యములు, అనేక విధములైన కార్యములు వారి యొక్క జీవితంలో వెంట వస్తుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందువలన మొట్టమొదటిగా మనము దులుపుకొనవలసిన కార్యములు ఈ ధూళి, ఈ నిందలు, అవమానములు. ఇంతవరకు మన విరోధంగా క్రియ చేసి ఉన్న అనేక జనుల యొక్క క్రియలు, మన యొక్క జీవితంలో చేసి ఉన్న ద్రోహములు, వీటన్నిటిని దులిపివేసినప్పుడు మన యొక్క జీవితంలో యెరూషలేముని దేవుడు క్రియ చేస్తున్న గొప్ప కార్యముల్లో దేవుడు మనలోనే జరిగించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తర్వాత రెండవదిగా మనము దులుపుకొనవలసిన కార్యములని గురించి ధ్యానించినట్లయితే నెహెమ్యా 5వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు తన యొక్క వస్త్రముని దులుపుచున్నాడు. నెహెమ్యా 5వ అధ్యాయము 13వ వాక్యముని చదవండి. నెహెమ్యా 5వ అధ్యాయము 13వ వాక్యం. మరియు నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చని ప్రతివానిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు నుండినట్లు దులిపివేయును. ఇటువలే వాడు దులిపివేయబడి ఏమీ లేనివాడుగా చేయబడును గాకని చెప్పగా సమాజకులందరూ అలాగూ కలుగును గాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. చాలు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముని చదివినప్పుడు ఏదో
నెహెమ్యా తాను చెప్పి ఉన్న మాటని బట్టి నెరవేరును, తన యొక్క జీవితంలో తాను తీర్మానించి ఉన్న కార్యములు నెరవేర్చబడుటకు తన యొక్క వస్త్రములని దులిపి ఆ విధముగానే మీకు ఇంటిలోనూ మీ యొక్క కుటుంబములోనూ జరుగును అని నెహెమ్యా యొక్క స్థలములో సెలవించిన కార్యముని చూసినట్లయితే వాటన్నిటికీ ఇశ్రాయేల్ జనులు దానిని అంగీకరించి ఉన్నారు. వాటికి వారు నెహెమ్యా ఈ విధముగా చెప్పుచున్నప్పుడు వాటి విషయమై ఇశ్రాయేల్ జనులు ఆమేనని పలికి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కార్యం ఏమిటంటే, ఇశ్రాయేల్ జనులు వడ్డీకి ఇచ్చి ఆ వడ్డీని పుచ్చుకొనుచు అనేక జనులని బాధ పెట్టుచున్న సందర్భములలో నెహెమ్యా జనులందరితో మాట్లాడి జనులు బాధపడకూడదని చెప్పి వడ్డీకి ఇచ్చిన వారు ఎవరును జనులు ఎద్ద నుండి వడ్డీ పుచ్చుకొనకూడదు, ఆ విధముగా వడ్డీ పుచ్చుకున్నట్లయితే ఈ విధముగా జరుగునని తన యొక్క వస్త్రములను దులిపివేసి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి ధ్యానించినట్లయితే ఈ వాక్యముని బట్టి ఒక దేవుని యొక్క జనుడు, ఒక విశ్వాసి, ఒక దైవ జనుడుగా ఉన్న ఒక మనిషి తాను వడ్డీకి ఇచ్చువాడుగా ఉన్నట్లయితే నిశ్చయముగా నెహెమ్యా యొక్క స్థలములో తన యొక్క వస్త్రములని దులిపి వేసినట్లు వారి యొక్క కుటుంబముల్లోనూ దులిపి వేయబడుతున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ ఇంతవరకు వడ్డీకి ఇచ్చుచున్న అనుభవములు మీ యొక్క జీవితంలో ఉన్నట్లయితే మనము దేవుని ద్వారా దులిపి వేయబడి వారుగా ఉండకూడదు. ఎందుకంటే ఈ వస్త్రములను దులిపివేసి ఎందుకు ఈ విధముగా నెహెమ్యా చేయుచున్నాడని మనము ధ్యానించినట్లయితే అది కూడా ఒక దూసి వంటిది. ఇటువంటి దుమ్ము ధూళి వంటిది ఈ వడ్డీ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తన యొక్క వస్త్రములను దులిపివేసి ఉన్నాడు. ఏ విధమైన మరకలు, కల్మషములు, ధూళి, దుమ్ము ఏమీ ఉండకుండా వాటిని దులిపివేసి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంతకు ముందు ఒకవేళ వడ్డీకి ఇచ్చి కొన్ని సందర్భములలో వడ్డీకి ఇచ్చిన తర్వాత దానిలో కూడా న్యాయమైన వడ్డీ అంటారు. వడ్డీలో న్యాయం, వడ్డీకి కూడా న్యాయం ఉందన్నమాట. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేకుల యొక్క జీవితంలో ఈ అనుభవం ఏ విధముగా మారిపోయి ఉన్నదంటే, తమ యొక్క జీవితంలో మొదటిగా తాము చేస్తున్న కార్యములు పాపము, కానీ కొనసాగుతూ దానిని చేసి 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 అలవాటు పడినప్పుడు అది పాపముగా ఎంచబడదు. ప్రతి మనుషులను దానిని చేస్తున్నప్పుడు అది పాపం అని చెప్పరు, అది మంచిదే, నీతి అని చెప్పి అలవాటు పడిపోయారు కాబట్టి అది నీతిగా మారిన కొన్ని కార్యములు ఉన్నాయి. అదేవిధముగానే వడ్డీకి ఇవ్వటమే దేవునికి ఇష్టం లేని క్రియ అయితే దానిలో న్యాయమైన వడ్డీని కూడా న్యాయంగా ఉంటున్నారని చెప్పుకున్నట్టుగా న్యాయమైన వడ్డీ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని వడ్డీ ఎవరైనాను ఇతరులకు వడ్డీ ఇచ్చి ఉన్నట్లయితే ఈ రోజు నుండి వడ్డీ పుచ్చుకునటమని మానివేయండి. లేకపోయినట్లయితే నెహెమ్యా ఆ రోజు తన యొక్క వస్త్రములను దులిపి వేసుకుని ఉన్నాడు. మనం అనుకొనుచున్న ప్రకారముగా వడ్డీకి ఇచ్చి వడ్డీ పుచ్చుకునటం ద్వారా మన యొక్క జీవితంలో మనము ఏదో బ్రతుకుచున్నాము, బ్రతుకు తీరు కోసము దానిని చేయుచున్నాము, సంపాదించుకొనుచున్నామని అనుకున్నట్లయితే మన యొక్క వస్త్రములని దులిపివేయని వారై ధూళితో నిండి ఉన్న వస్త్రములను ధరించుకున్న వారుగా ఉంటాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ధూళితోను దుమ్ముతోను నిండి ఉన్న వస్త్రములను ధరించుకుని ఉన్న అనుభవంలో ఉన్నట్లయితే ఏనాడును మనము లేవలేము, ఏనాడును మన యొక్క జీవితంలో లేపబడలేము. ఆ రోజు పౌలు తన యొక్క చేతిలో ఉన్న విషపురుగుని తాను దులిపివేసిన తర్వాత ఏ హాని కలుగ చేయకుండా ఉండటమని చూసి వారు అతనిని దేవతలు మన యొద్దకు వచ్చి ఉన్నారని చెప్పి ఉన్నారు. జనులు నిందించుతున్న నిందలు, అవమానములు ఇవన్నీ మన యొక్క జీవితంలో నెరవేర్చబడకుండా లేకుండా ఉండవలనంటే మనము ఈ ధూళిని దులుపుకొనవలను. ఈ దుమ్ము, ఈ వస్త్రములో ఉన్న ఈ ధూళి అన్నిటిని దులిపి వేయాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లేని ఎడల మన యొక్క జీవితంలో జనులు చెప్పి ఉన్న ప్రకారముగానే వీరు ఆ తీర్పునకు తప్పించుకొనను, ఈ ప్రకృతి సంబంధమైన తీర్పు వీరిని వదిలిపెట్టలేదని
జనులు అనుకొందరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు నిశ్చయముగా మనము తిరిగి వెళుతున్నప్పుడు ఒక తీర్మానముతో వెళ్ళండి. ఇవన్నిటినీ దులిపివేసినప్పుడే మన యొక్క జీవితంలో దేవుడు దావీదు చెప్పుచున్నాడు, మనలని కొందరిని గురించి దేవతలని పిలుచుచున్నాడు. యేసుప్రభు కూడా ఒక సందర్భంలో కొందరు వచ్చి యేసుప్రభుని ప్రశ్నించుచున్నప్పుడు, దావీదు దేవతలని చెప్పిన కార్యములని మీరు ఎరుగరా అని వారిని గురించి అడుగుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తమ యొక్క జీవితంలో దావీదు చెప్పి ఉన్న ప్రకారముగా దేవుని యొక్క స్వరూపముని ధరించుకొని దేవుని వంటి వారై మనం మార్చబడవలనంటే ఈ దుమ్ము ధూళిని దులుపుకొనవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీరు అప్పు ఇచ్చినప్పుడు అప్పు పుచ్చుకొనిన వారిని బాధ పెట్టవద్దు. మీరు అప్పు ఇచ్చిన తర్వాత దానిని వడ్డీ కొరకు ఇచ్చినట్లయితే వారికి సహాయం చేయవారుగా కాకుండా వారిని ఇంకనూ బాధ పెట్టేవారుగానే ఉందరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందువలన ఈ రోజు నుండి నిశ్చయముగా మనం వడ్డీకిచ్చేవారుగా ఉన్నట్లయితే ఈరోజు మన యొక్క వస్త్రములని దులుపు వేసుకుందాము. నెహెమియా తన యొక్క వస్త్రములని దులుపు వేసినప్పుడు వాటన్నిటికీ ఆమేన్ అని చెప్పి ఉన్నారు. మనము కూడా ఈరోజు అదే విధముగా మన యొక్క వస్త్రములని కూడా దులిపి వేసుకొని దేవుడు చెప్పి ఉన్న ప్రకారముగానే ఆమేన్ ప్రభువా, వడ్డీకి ఇవ్వటము నిశ్చయముగా మీకు ఇష్టం లేదని దానిలో తీర్మానము చేసుకున్నదము. మన యొక్క వస్త్రములని మన యొక్క ధూళిని దులుపుకునవలసిన సమయం ఇది. ఈ సందర్భంలో ఇంకనూ ధూళి దుమ్ముతోనే పండుకొని లేవలేని పరిస్థితిలో ఉండవలసిన సమయం కాదు ఇది. ఈ యొక్క సమయంలో ధూళిని దులుపుకొని యెరూషలేమా లేచి కూర్చొనమని చెప్పుచున్నారు. వారిని చెరపట్టి ఉన్న వారందరూ విడుదల పొంది ఉన్నారని చెప్పుచున్నారు. అక్కడ నీలో సున్నతి పొందని వాడు ఎవడనూ లేడని చెప్పుచున్నారు. దానిని బట్టి ధూళిని దులుపుకొనిస్తున్న మన యొక్క జీవితంలో ఈ సున్నతి పొందని వారి యొక్క జీవితము మనలో ఉండకూడదు. సున్నతి పొందని వారి యొక్క ఈ క్రియలు మనలో కనబడకూడదు. ఈ రోజు నుండి తీర్మానముతో వెళ్ళండి. నిశ్చయంగా దేవుని యొక్క పూర్ణమైన ఆశీర్వాదములను మనం అనుభవించవచ్చు. దేవుడు శూన్యములో నుండి సమస్తమును సృష్టించిన దేవుని ఆరాధించుచున్న మనము వేరే దేవుని పోలికగా సృష్టించబడిన మనుషులని బాధ పెట్టినట్లయితే దేవుడు ఆ విషయములో ఎంత మాత్రమును మౌనముగా ఉండటం లేదు. దీనుల్ని కనికరించినట్లయితే వారి విషయమై దేవునికి మీరు అప్పిచ్చిన వారుగా మారుచున్నారని సామెతల్లో మనం చదువుతున్నాము. దీనులని నిందించుచున్నవాడు వారిని సృష్టించిన వారినే నిందించుచున్నాడు. సామెతలు 14వ అధ్యాయంలో చదివినప్పుడు 31వ వాక్యమును చదవండి. సామెతలు 14వ అధ్యాయము 31వ వాక్యము. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. దరిద్రులని బాధించువాడు వారిని సృష్టించిన సృష్టికర్తని నిందించుచున్నవాడు, దరిద్రుల్ని దీనుల్ని కనికరించుచున్నవాడు దేవుని ఘనపరచుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేనిని బట్టి చూసినట్లయితే వడ్డీకి ఇచ్చుచున్న ఎవరును తన యొక్క ద్రవ్యముని వడ్డీకి ఇచ్చుచు వడ్డీకి త్రిప్పుచు అనేక విధములుగా అన్యాయంగా సంపాదించుచున్న ఎవ్వరును దేవుని ఘనపరచడం లేదు, వారు దేవుని నిందించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందువలన ఎంత మాత్రమును దేవుని నిందించువారుగా కాకుండా దేవుని ఘనపరచువారుగా మనం మారుస్తున్నప్పుడు ఆయన మనల్ని ఘనపరచుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచదనని చెప్పి ఉన్నారు. దాని యొక్క అర్థమును చూసినట్లయితే దరిద్రులకు దయ చూపించేవాడే దేవుని ఘనపరచువాడు. దరిద్రులు దీనులకు దయ చూపించకుండా తన యొక్క జీవితంలో స్వార్థముగా జీవించుచున్నవాడు దేవుని ఘనపరచుచున్నవాడు కాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటువంటి ఈ యొక్క నెహెమియా గ్రంథములో చదువుతున్న ప్రకారముగానే నెహెమియా ఆ దరిద్రులని తనకు వారికి దయ చూపించిన నిమిత్తమే
ఈ వస్త్రములని దులిపి ఈ విధముగా చేయవలనని చెప్పి ఉన్నాడు. ఆ రోజు తాను యెరూషలేము యొక్క ప్రాకారములని కట్టుటకు ప్రారంభించిన తర్వాత దరిద్రులందరి ఎడల దయ చూపించి ఉన్నాడు. యెరూషలేము యొక్క ప్రాకారములను కట్టి ముగించి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో ఎప్పుడైతే మన యొక్క జీవితంలో మన యొక్క వస్త్రములని దులిపి ధూళి అన్నిటిని దులిపి దీనులు దరిద్రులకు కనికరములను చూపించేవారుగా మారుచున్నామో అప్పుడే మన యొక్క జీవితంలో యెరూషలేము కట్టబడి ముగించబడుచున్నది. అంతవరకు యెరూషలేము కట్టబడి ముగించబడదు. యెరూషలేమా ధూళి దులుపుకను అని చెప్పిన తర్వాతనే దేవుడు పాడైపోయిన పురములన్నిటినీ బాగు చేయుచున్నారు. ఆ అధ్యాయముని 52వ అధ్యాయముని పూర్తిగా చదివి చూసినట్లయితే వారిని యెరూషలేముని లేచి కూర్చొనమని చెప్పిన తర్వాత దేవుడు యెరూషలేము అన్నిటినీ పాడైపోయిన వాటన్నిటినీ బాగు చేయుచున్నారు. ఈరోజు మనలో ఉన్న వాటన్నిటినీ బాగు చేసి మనల్ని యెరూషలేముగా మార్చవలనంటే ఈ ధూళి ఈ దుమ్ము అన్నిటినీ దులుపుకునవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత పౌలు తన యొక్క కాళ్ళల్లో పడి ఉన్న ధూళిని దులుపుకొని ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ తన యొక్క కాళ్ళని దులిపి ఆ ధూళిని దులిపి అక్కడ నుండి తాను బయలుదేరి వెళ్ళినట్లు మనము చదువుతున్నాము. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 50వ వాక్యము 51వ వాక్యమును చదవండి. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించను గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఈ కొనేకు వచ్చిరి. దేవునికి పరిశుద్ధ నామమును స్తోత్రం. వీరు తమ యొక్క పాదధూళిని దులిపివేసి ఈకోనియా పట్టణమునకు వచ్చిరి అని ఏక స్థలములో మనం చదివి ఉన్నాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పౌలును ఈ యొక్క స్థలములో పౌలును బర్నబాను ఆ స్థలములో చెప్పిన వాక్యములు ఇవన్నీ అక్కడ ప్రసిద్ధిపరచబడి ఉన్నది. కానీ ఆ పట్టణంలో ఉన్న కొందరు యూదులు ఆ స్త్రీలని కొంత ఒక ఘనం పొందిన స్త్రీలు గొప్పవారిని లేపి ఆ పౌలుని బర్నబాని ఆ పట్టణము నుండి తరిమివేసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పుడు ఆ సందర్భంలో పౌలు తన యొక్క పాదములో ఉన్న ధూళిని దులిపివేసి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కార్యముని గురించి మనము ధ్యానించినట్లయితే ఒకటి ఇది సేవకు సంబంధమైన కార్యములను బట్టి చూసినట్లయితే ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో తాను పడిన ప్రయాసములకు ప్రతిఫలములను కోరి జీవించుచున్నవాడు ఈ ధూళిని దులిపివేయలేడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. భూమిలో జీవించుచున్న కాలములో సేవ చేయుచున్న కాలములో తాము పడి ఉన్న ప్రయాసముల అన్నిటికీ ప్రతిఫలములు అనుభవించే తీరాలి అని అనుకొనిస్తున్న వారు ఈ ధూళిని దులిపివేయలేరు. ఒకవేళ తాము పడి ఉన్న ప్రయాసములు తాము పడి ఉన్న అనేక విధములైన కష్టములు అనేక వాక్యములు వీటన్నిటికీ ప్రతిఫలములు రాకపోయినట్లయితే దుఃఖపడుచున్న వారు ఈ ధూళిని దులిపివేయలేరు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇదే అధ్యాయముల చివరి వాక్యములు చదివినట్లయితే శిష్యులు సంతోషముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడిరి అని రాయబడి ఉన్నది. 52వ వాక్యమును చదవండి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారుగా మార్చబడి ఉన్నారు. వీరు చేసిన కీడుకి ఈ స్థలములో దేవుని యొక్క వాక్యములను ప్రకటించుచున్నప్పుడు తంద్రముగా వారు లేపి పౌలుని బర్నబాని తరిమివేయుటకు ప్రయాసపడినను ఆ సందర్భంలో పౌలుని బర్నబా చేసిన కార్యము తమ యొక్క పాదములలో ఉన్న ధూళిని దులిపివేసి ఉన్నారు. దాని యొక్క అర్థము ఈ బర్నబాకును పౌలుకును విరోధముగా లేచి తంద్రముగా ఎంతో ప్రయాసపడి చేసిన కార్యం అంతా కాళ్ళలో ఉన్న ధూళికే సమానమైనది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
అనేకులు తమ యొక్క జీవితంలో తాము క్రియ చేస్తున్న అనుభవములని గురించి తమ యొక్క జీవితంలో అనేకులని లేపి ఎన్నో కార్యములను చేస్తున్నాము కనుక గొప్ప కార్యములని అనుకొనిస్తున్నారు. కానీ పౌలు బయలుపరిచిన కార్యం అది కాళ్ళలో ఉన్న ధూళి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎంతమంది లేచినను, ఎంతమంది విరోధముగా లేచి క్రియ చేసినను, పౌలు ఆ విధముగా చేసిన తర్వాత శిష్యులందరూ ఆనందభరితులై సంతోషపడి పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. ఈరోజు దేవునికి సన్నిధానములో ఉన్న మనలో మన యొక్క కాళ్ళలో కూడా ఇటువంటి ధూళి అంటుకొని ఉందా అని మనం ధ్యానించాలి. పౌలు యొక్క కాళ్ళలో ఉన్న ధూళిని, పాదములో ఉన్న ధూళిని దులిపివేసి వచ్చాడు. మనము కూడా మన యొక్క కాళ్ళు అంటుకొని ఉన్న ఇటువంటి అనేక మనుషులని లేపటము, అనేక జనులని లేపి పంపించి వేయటము, ప్రయాసపడటము, ఇవన్నీ ధూళి, ఎగిరిపోయే ధూళి దుమ్ము వంటిది. ఈ ధూళి దుమ్ము ఇవి ఏది మనల్ని ఏమీ చేయలేవు. ఈ ధూళి దుమ్ముని మన యొక్క జీవితంలో, ఆ ధూళి దుమ్ము ఆ పట్టణంలో ఉండకపోయినా మన యొక్క జీవితంలో మనల్ని దుఃఖపరచదు, మనల్ని ఏ హాని కలుగ చేయలేవు. ఆ ధూళి దుమ్ముని మనము దులిపి వేసుకునేవాళ్ళను. ఈ పట్టణస్థులు చేసిన క్రియ ఆ ధూళికి పోలినది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు కూడా తన యొక్క శిష్యులని కొన్ని ప్రాంతములకు పంపించుతున్నప్పుడు మీరు వెళ్ళి సమాధానము అని ప్రకటించుడి, ఒకవేళ దానిని ఆ మిమ్మల్ని అంగీకరించని ఎడల మీరు పట్టణమునకు బయటకు వచ్చేస్తున్నప్పుడు మీరు మీ కాళ్ళల్లో ఉన్న ధూళిని దులుపుకొని బయటకు రండి, అప్పుడు మీరు చెప్పిన ఆ సమాధానము మీ యొద్దకు వచ్చును అని ఈ స్థలములో శిష్యులకు దేవుడు చెప్పి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి ధ్యానించినట్లయితే ఆ మనుషులు చేసిన క్రియలను జ్ఞాపకం చేసుకొనొచ్చు. వారు తరిమి వేసి ఉన్నారు కాబట్టి వారికి విరోధముగా క్రియ చేసి ఉన్నట్లయితే వీరు చెప్పి ఉన్న సమాధానము తిరిగి వీరి యొద్దకు రాదు. వీరు ప్రకటించి ఉన్న సమాధానము తిరిగి తమ యొద్దకు రావాలనంటే వీటిని ధూళిగా దుమ్ముగా ఎంచవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుషులు చేయుచున్న విరోధమైన క్రియలు, మనుషులు చేయుచున్న పలవితములైన అనేకులని లేపటము, అనేక మనుషులని సిద్ధపరచటం అన్నీ ధూళికి సమానమైన ఎంచి దానిని దులిపి వేసినప్పుడు సమాధానమని, సంతోషమని మనము కాపాడుకొనిస్తున్నాము. మనలో పడి ఉన్న ఈ ధూళిని దులిపివేయాలి. ఎవరో క్రియ చేసి ఉన్నారని, మనకు విరోధముగా లేచి ఉన్నారని, మనకు విరోధముగా కంప్లైంట్ చేసి ఉన్నారని, మనుషుల్ని లేవనెత్తి కొంతమంది పెద్దవారిని లేపి పంపించి తరిమి వేశారు, పంపించి వేశారు, మార్చి వేశారని అనుకొని ఉన్నట్లయితే మనకున్న సమాధానం తిరిగి రాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనకున్న సమాధానము మన యొద్దకు తిరిగి రావాలనంటే ఇవన్నీ ధూళి వంటిది. దీనిని ధూళిగా ఎంచి దులిపివేయవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దులిపివేయవలను. ఒకటి, ఈ క్రియలు ధూళి వంటిది. ఈ క్రియలను చేయుచున్న మనుషులు కూడా ధూళి వంటి వారు. గాలికి ఈ పాదములలో ఉన్న ధూళి వంటి వారు, ఎగిరిపోయేవారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మార్గములో నడుచు వెళ్ళుచు ఉన్నప్పుడు ఖచ్చితముగా ఆ పాదములకు ధూళి దుమ్ము ఖచ్చితముగా అంటుకుంటుంది. ఇవన్నీ సాధారణమైన కార్యము. అదేవిధంగానే మనుషులు లేపబడటము, విరోధముగా క్రియ చేయటము, అనేక మనుషులని సిద్ధపరచటము, విరోధముగా లేపటము, ఇవన్నీ మార్గములో నడుస్తే అంటుకున్నట్టు ధూళి ఏ విధముగా ఉంటుందో అదే విధముగానే ఉంటుంది. ఇది ఏమీ చేయలేదు. దానిని దులిపివేసి పరిశుద్ధముగా కడిగినట్లయితే ఆ ధూళి ఏమీ చేయలేవు, అవి కొట్టుకొని పోవచ్చున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని కూడా మన యొక్క జీవితంలో నిశ్చయముగా దీనిని దులిపివేయవలను. మరొక సందర్భంలో పౌలు తన యొక్క వస్త్రములని దులిపివేస్తున్నాడు. అపొస్తలుల కార్యములలోని 18వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ తన యొక్క వస్త్రముని దులిపి ఈ విధముగా చేస్తున్నాడు. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము 6వ వాక్యము. వారు ఎదురాడి దూషించినప్పుడు
అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్ని జనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి. చాలు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ వస్త్రముని మరొకసారి పౌలు వస్త్రముని తన యొక్క వస్త్రముని దులుపుకొనుచున్నాడు. ఎందుకు దులుపుకొనుచున్నాడంటే తన యొక్క జీవితంలో తన్ను నిర్దోషిగా కడిగి శుద్ధీకరించుకొని ఏ మనుషుల యొక్క అపరాధములు తన మీద రాకుండా ఉండేట్టుకు తన యొక్క ప్రయాసములని గురించి ఈ వస్త్రములని దులుపుకొనుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ ఆ స్థలములో ఆ జనులు తన్ను ఎదిరించి నిలబడటము ద్వారా ఇదే క్రియని పౌలు చెప్పుచున్నాడు, మీరే దానికి పాత్రులు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ పౌలు వారందరూ తన విరోధముగా క్రియ చేస్తున్నారని తెలుసు, తన్ను విరోధించుచున్నారని ఎరిగినను తాను ప్రకటించవలసిన కార్యములని ప్రకటించి తన యొక్క జీవితంలో తను నిర్దోషిగా కాపాడుకునే నిమిత్తమే ఈ వస్త్రముని దులిపివేస్తున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ పౌలు యొక్క దృష్టిలో వారు ఎదిరించి నిలబడటము కూడా తన యొక్క వస్త్రములలో ఉన్న ధూళి వంటిదే అని పౌలు యొక్క దృష్టిలో అవి కనబడుతున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క అనుభవములను బట్టి పౌలు యొక్క జీవితంలో ఉన్న అనుభవములను బట్టి మనము ధ్యానించి చూసినట్లయితే ఈ స్థలములో వీటిని ధూళిని దులుపుకొని జీవించుచున్న అనుభవములు ఇవి. చివరిగా మనము ధ్యానించి చూసినట్లయితే యెషయా గ్రంథములో తిరిగి మనము ధ్యానించుచున్నప్పుడు 33వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు చేతులని దులుపుకొనిసిన అనుభవం 33వ అధ్యాయం 15వ వాక్యముని చదవండి. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్య అయిన మాట వినకుండా చెవులు మూసుకుని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకుని వాడు ఉన్నత స్థలమును నివసించును. ఇటువంటి లంచము పుచ్చుకొనకుండా తన యొక్క చేతులని దులుపుకొనుచున్నవాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క వాక్యముని బట్టి చూసినట్లయితే లంచమని చెప్పిన వెంటనే మన యొక్క గుర్తుకొచ్చేది ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగములను చేస్తున్న అనేక ప్రభుత్వ ఉద్యోగులు వారి ద్వారా కొన్ని పనులు జరగాలంటే దాని లంచము లేకుండా ఏది చేయటం లేదు. అంత మాత్రమే కాకుండా లంచము పుచ్చుకొనకుండా తన యొక్క చేతులను దులుపుకొనిచిన వాడని చెప్పినట్లయితే మనుషుల ఎడల ధనవంతులైనను దీనులైనను తమ యొక్క జీవితంలో పక్షపాతము లేని వారే తమ యొక్క చేతులని దులుపుకొనిచున్నవారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ లంచము పుచ్చుకొనకపోవచ్చు, తన యొక్క జీవితంలో మనుషులని మనం అందరితో సహవాసము కలిగి ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో పక్షపాతములు ధనవంతుడని వ్యత్యాసమని దీనుడని దరిద్రుడని వ్యత్యాసమును చూపించినట్లయితే మన యొక్క జీవితంలో మనం ఈ గుంపులోనే ఉంటాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అది ఎలా చెప్పగలమంటే ఉదాహరణముగా మన యొక్క ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చేసినప్పుడు ధనవంతుడు వచ్చినప్పుడు వారికి ఇచ్చేస్తున్న ఆహారము, వారికి ఇచ్చేస్తున్న కప్పులు, ప్లేట్లు ఈ క్వాలిటీలు మారుతాయి. ఒక దరిద్రులు దీనిలో వచ్చినట్లయితే వారికి ఇచ్చే క్వాలిటీ మారిద్ది. మనకి చేతులు దేవుని చేత తెలుపుకొనిస్తున్నాము. మనకి ఇంటికి వచ్చేస్తున్న వారి ఎడల మనము చూపించుతున్న చూపు మనం ఏ విధముగా పక్షపాతముగా చూచుచున్నామా లేని ఎడల మనకి జీవితంలో అందరినీ సమానముగానే ఎంచుచున్నామా? ధనవంతులు వచ్చినప్పుడు మన ఇంటికి వారు వచ్చినప్పుడు వారితో ఏ విధముగా మాట్లాడుచున్నాము, అదే దీనులు దరిద్రులు వచ్చినప్పుడు వారితో ఏ విధముగా మాట్లాడుచున్నాము? దేనిని చూసి మన ఇంక ప్రవర్తనలో మారుచున్నది? దేనిని చూసి మనం పక్షపాతము చూపించుచున్నాము? దేవుని యొక్క దృష్టిలో ధనవంతుడైనను దరిద్రుడైనను ప్రతి మనుషులను దేవుని యొక్క దృష్టిలో మట్టి అయిన వారే.
ఎవరు తమ యొక్క జీవితంలో నీతిగా నడుచుకొని ఈ విధమైన కార్యములను చేయుచున్నారో వారిని గురించి రాయబడి ఉన్నది, వారు ఉన్నతములలో నివసించగలని. అదే పౌలు చేసిన కార్యం ఇది. పౌలు అక్కడ ఏ వ్యత్యాసములను చూపించటం లేదు. తన యొక్క జీవితంలో దరిద్రులు ధనవంతులు ఏ వ్యత్యాసము లేని వాడి జీవించి ఉన్నానని తన యొక్క జీవితంలో సాక్ష్యములని పలుకుచున్నాడు. ఆ స్థలములో కూడా ఎటువంటి వ్యత్యాసము లేనివాడుగా ఉన్నందుననే పౌరుని ఉన్నతములలో నివసించుచున్న దేవుని వంటి వాడు, దేవతలని ఆ స్థలములో సాక్ష్యం పలుకుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇటువంటి జీవితముని చేయుచున్నవాడే ఉన్నతములలో నివసించుచున్నవాడుగా మారుచున్నాడు. మన యొక్క జీవితంలో మన యొక్క చేతులని దులుపు కనవలనంటే ఈ లంచము పుచ్చుకొనటము, మనుషులని బట్టి వ్యత్యాసములను చూపించటం అన్నీ ఈ సర్పం వంటిది, విషము. దీనిని నిశ్చయముగా మనము దులిపివేయగలను. ఇవి మన యొక్క జీవితంలో ఈ వ్యత్యాసములతోనూ ఇటువంటి అనేక విధములైన పక్షపాతములతోనూ మనము నిండి ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో మనము నిశ్చయముగా దేవతల వంటి వారుగా మనం మారలేము. దావీదు చెప్పిన ప్రకారముగా దైవములు అని చెప్పి ఉన్నాడు. అదే విధముగానే పౌలుని ఆ జనులందరూ చూసి దేవతలు మన యొద్దకు వచ్చి ఉన్నారని చెప్పి ఉన్నారు. మన యొక్క జీవితము ఒక దైవికమైన జీవితము, దేవుడు ఇష్టపడుచున్న జీవితముగా మారవలనంటే మన యొక్క జీవితంలో ఈ ధూళిని దులుపుకొనవలను. మన యొక్క చేతిలో రేలాడుచున్న సర్పము దులిపివేయబడాలి. మన యొక్క చేతులని కరుచుకొని ఉన్న ఈ పావు, ఈ విష జంతువుని దులిపివేయవలను. ఒకసారి మనమందరం కూడా కన్నులు మూసుకొనుదాము. ఈరోజు మన యొక్క జీవితంలో పౌలు ఆ రోజు దులిపివేసి దానిని అగ్నిలో దులిపివేసి ఉన్నాడు. ఈరోజు మనకు ముందుగా పరిశుద్ధాత్మిక అగ్ని మన ముందుగా మండుతున్నది. మనలో ఉన్న ధూళి, దుమ్ము, ఈ సర్పము, విష జంతువులు ఏది మన యొక్క జీవితంలో ఇక మీదట ఉండకూడదు. అన్నిటినీ యేసు ప్రభు నామములో వాటిని దులిపివేయదము. ఆత్మలో ప్రేరేపణ కలిగినట్లయితే మోకాల మీద నిలబడి మన యొక్క చేతులని పట్టుకొని ఉన్న విష జంతువులు ఏమిటి, మనం ఇంకనూ లేవలేని పరిస్థితిలో ఉన్న ధూళి మనలో ఉన్నదా, ధూళి, దుమ్ము, ఇవన్నిటిని దులిపివేయదము. ఇక మీదట సొమ్మసిల్లిపోయిన వారై అధైర్యముతో దేవుని యొక్క సన్నిధానములో కనబడవద్దు. నీ మీద వచ్చి ఉన్న చెడ్డ మాటలు, నిందలు, అవమానములు, దేనిని గురించి అధైర్యపడవద్దు. అవన్నీ ధూళి, దుమ్ముకు సమానమైనది. దానిని దులిపివేయదము. అవి ఏది మనకు హాని కలుగజేయదు. ధూళిని దులిపి, దుమ్మును దులిపి లేచి కూర్చునము అని యెరూషలేముని గురించి చెప్పుచున్నారు. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చునమని చెప్పుచున్నారు. ధూళితోను దుమ్ముతో ఉన్న యెరూషలేము ఆనాటి వరకు పండుకొని తన యొక్క జీవితంలో బంధింపబడి ఉన్న అనుభవంలో ఉన్నది. ఈరోజు ఎవరిలో నిందలు, అవమానములు, మనల్ని ఏమో అంటున్నారు జనులు, మనల్ని ఏదో చెడ్డ మాటలు పలుకుచున్నారు, నిందించుచున్నారు, నా మీద తప్పుగా నేరవప్పుచున్నారని అనుకొనచ్చు, దానిని గురించి ఆలోచించుచు ఉండవద్దు. అవన్నీ దులిపేయండి. దులిపివేసి లేచి కూర్చును. మన యొక్క జీవితంలో పౌలుని తరిమివేయుటకు ప్రయాసపడి ఉన్న మనుషులు ధూళి వంటి వారు. పాదములలో పడి ఉన్న ధూళి అది. ఈరోజు మనుషులు అనేకులు మనకు విరోధముగా లేచి మనల్ని ఎక్కడికో పంపించి వేయటకి ఎన్నో ప్రయాసములు పడవచ్చు. ఇవన్నీ పాదములో ఉన్న ధూళి, వాటిని కూడా దులిపివేయదము. ఆ రోజు పౌలు దులిపివేసి వచ్చిన తర్వాత శిష్యులందరూ ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. ఈరోజు ఆ మనుషులు ఎవరిని దాని గురించి పట్టించుకోవద్దు, దులిపివేయండి. ధూళి, దుమ్ము వంటి వారు దులిపివేసినట్లయితే ఇప్పుడే ఈ నిమిషము నుండి ఆనందముతో, సంతోషముతో మనం పరిశుద్ధాత్మతో నింపబడవచ్చు. ఆ మనుషులందరినీ గుర్తుపెట్టుకుంటే దుఃఖము, వేదన, ఇవన్నీ ధూళి, దుమ్ముని ఎవరు గుర్తుపెట్టుకోలేరు.
కాళ్ళలో పాదములో పడి ఉన్న ధూళి దుమ్ముని గుర్తుపెట్టుకోలేరు. అది ఎంతగా ఉందని చూస్తూ దాన్ని గురించి గమనిస్తూ ఉండలేరు. ధూళి దుమ్ము ఉన్నట్లయితే వెంటనే దులిపివేసి తమ యొక్క మార్గముల్లో వెళ్ళుచూ ఉండరు. ధూళి కాళ్ళలో పాదములలో ధూళి అంటుకుందని చెప్పి ఆ ధూళి దుమ్ముని ఏదో ఒకటి చేయాలని ప్రయాసపడరు. ధూళి దుమ్ముని దులిపివేయాలి, ఏం చేయకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందరిని సమర్పించుకుందాము. ధూళి దుమ్ము ఇవన్నీ మన యొక్క జీవితంలో అనేక కార్యములు విరోధముగా రావచ్చు. వీటన్నిటిని దులిపివేసేదము. వడ్డీకిచ్చుచున్న వారు కూడా ధూళి వంటి వారే. మన యొక్క జీవితంలో వడ్డీకిచ్చిన వారు ఎవరు కూడా ఇక మీదట వడ్డీకి పుచ్చుకొనవద్దు. మీకు బ్రతుకు తీరు కొరకు ఇచ్చినప్పటికీ ఎంత మాత్రమును వడ్డీ పుచ్చుకున్నట్లయితే వారు కూడా ఈ వస్త్రముల్లో ఉన్న ధూళి వంటి వారు దులిపివేయబడుతున్నారు. దులిపివేయబడవలసిన వారుగా మనం ఉండవద్దు. మనమే అన్నిటిని దులిపివేయవలను. వీరందరూ ధూళి వంటి వారు, దులిపివేయబడవలసిన వారు. మన యొక్క జీవితంలో దులిపివేయబడవలసిన వారుగా ఉండవద్దు. మనమే అన్ని విధములైన ధూళి దుమ్ము సర్పము విష జంతువులన్నిటిని దులిపివేయవలను. వీటిని బట్టి ఏదో హాని కలుగునని అనుకొనిస్తున్నారు. కొంతమంది మనుషులు తమ యొక్క జీవితంలో సర్పములాగా కలిసి ఉన్నామని చెప్పి హాని కలుగును ఏమో అని అనుకొనిస్తున్నారు. ఏ హాని కలగదు. వాటిని దులిపి అగ్నిలో పడవేసినట్లు మనం కూడా వాటిని పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముతో నింపబడి వాటిని మన యొక్క చేతిలో కాళ్ళల్లో వస్త్రములలో ఉన్న ధూళిని దులిపివేసి మన యొక్క చేతులని కరుచు వేలాడుచున్న సర్పముని వాటి అగ్నిలో పడవేయగము. భయపడవద్దు. వారు నిందించుచున్నారని దుఃఖపడవద్దు, పొగడుచున్నారని సంతోషపడనే ఉంది. మన యొక్క జీవితంలో దులుపుకునవలసిన కార్యములను దులిపి మౌనముగా ఉంది. దులిపివేసిన తర్వాత మనం ఏమీ చేయనక్కర్లేదు. వారే సాక్ష్యం ఇచ్చుచున్నారు. అందరిని సమర్పించుకునిదాము. అందరూ మన యొక్క జీవితాన్ని సమర్పించుకొని మనలో దులిపివేయాల్సిన యొక్క కార్యములన్నిటినీ దులిపివేయదము. ఏది మన యొక్క జీవితంలో ఉండకూడదు. మన యొక్క పాదములలో, చేతిలో, వస్త్రములలో ఏ ధూళి దుమ్ము ఉండకూడదు. వాటిని దులిపివేయదము. ధూళి దులుపుగలము యెరూషలేమా, నీవు లేచి కూర్చున్నావని చెప్పుచున్నారు. ఈరోజు ఆ ధూళిని దులిపివేయదము.